ఒక మహిళ వచ్చి చిన్న అమ్మాయితో ఇలా అంటుంది, అమ్మా, నిన్న నేను మీ నాన్నగారికి ఒక చెప్పు కుట్టడానికిచ్చాను. అప్పుడు ఆ చిన్న అమ్మాయి, అవును ఆంటీ, చెప్పు కుట్టడం అయిపోయిందని నాన్న నాకు చెప్పారు. ఆగండి, నేను ఇప్పుడే దాన్ని ప్యాక్ చేసి ఇస్తాను అని అంటుంది. అలా చెప్పి ఆ చిన్న అమ్మాయి చెప్పును ప్యాక్ చేసి ఆ మహిళకు ఇస్తుంది. అప్పుడు ఆ మహిళ, అరే అమ్మా, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? మీ నాన్నగారి దుకాణంలో ఎందుకు కూర్చున్నావు అని అడుగుతుంది. దానికి ఆ చిన్న అమ్మాయి, మా నాన్నకు చాలా ఒంట్లో బాగోలేదు, ఆయన వైద్యం కోసం చాలా డబ్బులు కావాలి అని చెప్తుంది. అప్పుడు ఆ మహిళ, అయితే నువ్వు మీ అన్నదమ్ములను లేదా అక్కా చెల్లెళ్లను దుకాణానికి పిలవాల్సింది. నువ్వు ఇంత చిన్న వయసులో దుకాణం నడుపుతున్నావు అనడంతో ఆ చిన్న అమ్మాయి బాధపడుతూ, నాకు తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు అని చెప్తుంది. ఇది విని ఆ మహిళ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఆమె ఆ అమ్మాయిని, అమ్మా, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్ అయ్యి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాను అని చెప్తుంది. కానీ ముందుకి ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ మహిళ, అమ్మా, ఎంత డబ్బులయ్యాయి అని అడుగుతుంది. ఆ చిన్న అమ్మాయి 10 రూపాయలు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ మహిళ ఆమెకు 10,000 రూపాయలిచ్చి, ఇదిగో అమ్మా, దీనితో మీ నాన్నగారికి వైద్యం చేయించు అని అంటుంది. కానీ ఆ చిన్న అమ్మాయి ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరిస్తూ, వద్దు ఆంటీ, నాకు కేవలం 10 రూపాయలు మాత్రమే కావాలి, నేను దాంతోనే సంతోషంగా ఉన్నాను అని అంటుంది. ఇది చూసి ఆ మహిళ ఎంతో ఆనందించి, నేను ఈ డబ్బును సంతోషంతో ఇచ్చాను, నన్ను నీ పెద్దక్క అనుకుని ఉంచుకో అని చెప్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని చాలా సంతోషపడుతుంది.